గణేష్ నిమజ్జనానికి అధికారులందరి సహాయ సహకారాలతో ముందస్తుగా చర్యలు చేపట్టామని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్రెడ్డి తెలిపారు. గురువారం నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని గణేష్ ఘాట్ నందు జరుగుతున్న గుర్రపు డెక్క తొలగింపు, పూడికతీత పనులను విక్రమసింహపురి గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, కార్పొరేషన్ హెల్త్ ఆఫీసర్, మెగా ఇంజనీరింగ్ ప్రతినిధులతో కలిసి కోటంరెడ్డి గిరిధర్రెడ్డి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా గిరిధర్రెడ్డి మాట్లాడుతూ అధికారులందరూ అప్రమత్తపై ఎక్కడా ఎటువంటి లోపాలు రానివ్వకుండా గణేష్ నిమజ్జన ఏర్పాట్లను చూసుకోవాలని, చెప్పినటువంటి పనులన్నీ కూడా నిర్ణీత కాల వ్యవధిలో పూర్తి చేయాలన్నారు. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి ప్రత్యేకంగా అధికారులతో మాట్లాడి గత 4 రోజుల నుంచి గణేష్ ఘాట్ నందు గుర్రపు డెక్కను పూడికతీత పనులు చేపట్టారన్నారు. ఈ నిమజ్జనాన్ని జిల్లా మంత్రులు పొంగూరు నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, నూడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి అందరితో కలిసి గణేష్ నిమజ్జనాన్ని విజయవంతం చేస్తామని ఈ సందర్భంగా గిరిధర్రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో నగర మాజీ మేయర్ నందిమండలం భానుశ్రీ, కో క్లస్టర్ ఇన్ఛార్జి విష్ణుప్రియ, 41వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు సురేష్, విక్రమసింహపురి గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు సత్య నాగేశ్వరరావు, కాకు మురళీరెడ్డి, కొండలపూడి మధుసూదన్ రెడ్డి, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఇరిగాలమ్మ టెంపుల్ దగ్గర ఉన్న ఎన్టీఆర్ నెక్సెస్ రోడ్ గణేష్ ఘాట్లో ఏదైతే పూడికతీత గత 3-4 సార్ల నుంచి కూడా గణేష్ ఘాట్లో ఏదైతే గణేష్ నిమజ్జనం రోజు విగ్రహాలు వేస్తారో అవన్నీ కూడా పూర్తిగా పూడిపోయి డెప్త్ లేకుండా కొంచెం ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో స్థానిక శాసనసభ్యులు శ్రీధర్రెడ్డి గారు విక్రమ సింహపురి గణేష్ నిమజ్జనం వారి సూచన మేరకు ఆ పూడికతీత పనులని మనం 5-6 రోజుల నుంచి కూడా స్టార్ట్ చేశాం. ప్రత్యేకంగా దీనికి సంబంధించి ఒక మిషన్ తెప్పించి 40 ఫీట్ భూమితో ఉన్న మిషన్ తెప్పించి దానికి సంబంధించిన పూడికతీతలన్నీ కూడా గత 4-5 రోజుల నుంచి కూడా జరుగుతున్నాయి. ఒకసారి అవి పర్యవేక్షించాలా విక్రమసింహపురి గణేష్ ఉత్సవ సమితి వారు మరియు నగర మాజీ మేయర్ భానుశ్రీ గారు మిగతా పెద్దలందరితో కలిసి ఈరోజు దాన్ని కూడా పర్యవేక్షించడం జరిగింది. వచ్చే నెలలో ఏదైతే గణేష్ నిమజ్జనం ఉంటుందో దానికి ముందస్తుగానే చర్యలన్నీ కూడా చేపట్టాం. ఆ చర్యల్లో చాలా ముఖ్యమైన ఘట్టం ఈ పూడికతీత అనేది. ఎందుకంటే మనం పెద్ద పెద్ద విగ్రహాలు వచ్చి గణేష్ నిమజ్జనం రోజు చేసేటప్పుడు అవి డెప్త్ లేక మునక్కుండా పోవడం వల్ల కొంచెం ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నాం. రాబో రోజుల్లో కూడా మిగతా అన్నీ కూడా అందరం కలిసి కూర్చుని మాట్లాడి ఏం చేయాలో గణేష్ నిమజ్జనం రోజు పెద్ద ఎత్తున విజయవంతం చేయడానికి అందరం కలిసి కూడా కూర్చొని ఏమైనా బ్యాలెన్స్ ఉంటే అవి కూడా చేస్తామని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న పెద్దల గౌరవ మంత్రివర్యులు నారాయణ గారు కానీ, శాసనసభ్యులు శ్రీధర్రెడ్డి గారు, అదేవిధంగా నూడా చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారికి, విక్రమసింహపురి సేవా సమితి అందరం కలిసి కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేస్తామని మీ ద్వారా నగర ప్రజలందరూ కూడా తెలియజేస్తాం. ఈరోజు మన ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్లో ఏదైతే గణేష్ ఘాట్ ఏర్పాటై ఉందో అక్కడ గత కొన్ని సంవత్సరాలుగా గణేష్ ఘాట్లో గణేష్ విగ్రహాలన్నీ కూడా నిమజ్జనం చేస్తూ వస్తున్నాం. ఆ నేపథ్యంలో అక్కడ పూడిక జాస్తిగా ఉన్నందువలన స్థానిక ఎమ్మెల్యే శ్రీధర్రెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తే ఆయన ఈ యొక్క పూడికతీతకి పొక్లైన్ ఏర్పాటు చేసి ఆ పూడికతీతంతా తీర్చే ఏర్పాటు చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు వాళ్ళ సోదరుడు గిరి గారు వచ్చి ఈ యొక్క పర్యవేక్షణ చేసి ఈ యొక్క ఏర్పాట్లన్నీ బాగా జరుగుతున్నాయని చెప్పని ఆయన సంతోషం కల్పించారు. దీనికి మన స్థానిక ఎమ్మెల్యే శ్రీధర్రెడ్డి గారికి, తర్వాత వచ్చి మన భానుశ్రీ మాజీ మేయర్ భానుశ్రీ గారికి, మన మంత్రివర్యులు నారాయణ గారికి, మన గిరి గారికి, నోడా చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు. Please subscribe to N3 TV.